ప్రభుత్వ టెలికాం సేవల సంస్థ బిఎస్ఎన్ఎల్ దూసుకుపోతోంది. దేశంలోని టెలికాం రంగంలో బిఎస్ఎన్ఎల్ వినూత్న సేవలను ప్రారంభించనుంది. డైరెక్ట్ టు డివైస్ సాంకేతికతను పరీక్షిస్తున్న బిఎస్ఎన్ఎల్ సంస్థ త్వరలోనే ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ టెక్నాలజీ ద్వారా సిమ్ కార్డులు అవసరం లేకుండా మొబైల్ నెట్వర్క్ లేకపోయినా కాల్స్, మెసేజ్లు చేసుకోవచ్చు. అమెరికాకు చెందిన కమ్యూనికేషన్స్ కంపెనీ వయాసాట్ తో కలిసి బిఎస్ఎన్ఎల్ ఈ కొత్త సేవలను అభివృద్ధి చేసింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో కొత్త లోగోను ఆవిష్కరించడంతో పాటు 7 కొత్త సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో డైరెక్ట్ టు డివైస్ సాంకేతికత ప్రధానమైంది. నాన్ టెరెస్ట్రియల్ నెట్వర్క్ కనెక్టివిటీతో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను ఉపయోగించి ఈ టెక్నాలజీని పరీక్షిస్తోంది. ఉపగ్రహం, ప్రాంతీయ మొబైల్ నెట్వర్క్లను అనుసంధానం చేయనున్నారు. అంతరిక్షంలోని ఉపగ్రహాలు మొబైల్ టవర్ల ఉపయోగపడతాయి. D2D ద్వారా సెల్యులర్, వైఫై నెట్వర్క్ లేని కొండ కోనలు, సముద్రాలు, మారుమూల ప్రదేశాల నుంచి విపత్తులు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఫోన్లు చేసేందుకు, మెసేజ్లు పంపించేందుకు, యూపీఐ పేమెంట్లు చేసేందుకు వీలవుతుంది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ పునర్వైభవం దిశగా అడుగులు వేస్తోంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలన్నీ రీఛార్జ్ రేట్లను పెంచడంతో చాలా మంది యూజర్లు బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే సమయంలో బిఎస్ఎన్ఎల్ సైతం వీలైనంత ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించే దిశగా కొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తోంది. ఈ క్రమంలో 4G నెట్వర్క్ విస్తరణ, 5G ప్రారంభానికి ముందు కొత్త లోగో ఆవిష్కరణ వంటి చర్యలు చేపట్టింది.